నోబెల్ శాంతి బహుమతి గెలుచుకోవడం కోసం తన దేశ ప్రయోజనాల్ని, ప్రపంచ శాంతిని నష్టపరుస్తూ, తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, ఇరాన్ని మధ్యలో వదిలేసి పాకిస్తాన్ని కాపాడుతూ వస్తున్నటువంటి తీవ్రవాదుల్ని పెంచి పోషించే దేశాల్ని కాపాడుతూ వస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క ఆ తిక్కని వాడుకునేటటువంటి పరిస్థితి, తిక్కకి లెక్క రాస్తోంది ఇరాన్. 1979 ఇస్లామిక్ విప్లవం వచ్చినప్పటి నుంచి ఇరాన్ లొంగబరుచుకోవాలన్నదే అమెరికా లక్ష్యము. ఆ విషయాన్ని దాచిపెట్టి మానవ హక్కులు, యురేనియం శుద్ధి, అణు కార్యక్రమం, క్షిపణోత్పత్తి ఇలా రకరకాల పేర్లతో అందరినీ మభ్యపెడుతుంది. బేషత్తుగా లొంగిపోవాలన్న వ్యాఖ్యలు చేసి అసలు వాస్తవాన్ని ట్రంప్ బయటపెట్టాడు. అయితే ఇరాన్ లొంగలేదు, ఓటమిలో మాత్రమే అమెరికన్లకు సంతృప్తి కలుగుతుంది అని నిరూపించాం. ట్రంప్ వ్యాఖ్యలతో చివరికి గతంలో అధ్యక్షులు ఎవరు ఇలా బహిరంగంగా చెప్పలేదు, కానీ లొంగిపోవడం ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ఇరాన్ శక్తివంతమైన దేశం కాబట్టి అమెరికానే లొంగిపోయింది అన్నటువంటి మాట చెప్పుకొస్తున్నారు ఖొమైనీ.